ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏడుస్తున్నావా? లేదక్కా. నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు సంపంగి, ఎందుకు అస్తమానం ఏడుస్తున్నావు? నువ్వసలు పాత సంపంగిలానే లేవు. అసలు నా చెల్లెలు సంపంగి ఇలా ఉండదు. ఏమైంది సంపంగి? ఏంటలా చూస్తున్నావు? నేను మారిపోయానని చెప్పినా ఎవరూ నమ్మనంత పెద్ద తప్పు చేశాను కదా. సంపంగి, జరిగిపోయిన దాని గురించి వదిలే. ఇక మీదట ఏ తప్పు చేయకు ప్లీజ్. నా ప్రాణం పోయినా నేను తప్పు చేయనక్క. అసలు నేను చస్తే నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నిన్ను ఎవరూ ఏమీ అనరు. నువ్వు, రేవతక్క, మల్లికక్క ఎప్పటిలాగే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండొచ్చు. నా వల్లే నేను అందరూ తప్పుగా అనుకుంటున్నారు. అందుకే నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏంటి ఆ మాటలు? పెళ్లివారింట్లో నాకు ఉండాలని లేదక్కా. నీ కోసమే నేనిక్కడ ఉంటున్నాను. నీకు నా వల్ల ఎలాంటి కష్టం రాకూడదక్కా. నిజం చెప్పాలంటే నిన్ను విడిచి నేను వెళ్ళలేనక్కా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకదే చాలక్కా. ఇటు చూడు సంపంగి, ఇటు చూడు. నాకు నీ మీద కోపమున్న మాట నిజం. కానీ ఎంత కోపమున్నా నువ్వు నా చెల్లెలివే. చెల్లెలివి. మేం బాగుండాలని ఒక్క రూపాయి కూడబెట్టి మాకు పొలం కొనిచ్చావు. ఆ పొలానికి ఆశపడి ఆ దుర్మార్గుడైన నారాయణ నిన్ను చంపేశాడు. నీ ప్రాణాలు తీసేశాడు. ఆ హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి సహాయం చేసిన సంపంగి నా కళ్ళ ముందే తిరుగుతోంది. ఆ సంపంగిని చూస్తే నాకు కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆవేశం ముంచుకొస్తోంది. ఒక్కోసారి నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానని అనిపిస్తోంది. ఆ ఆవేశంలో నేనేం చేస్తాను అని నాకే భయంగా ఉంది. సంపంగిని చూస్తే నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దాని మొహం చూస్తే నాకు నీ చావే గుర్తొస్తుంది. నా వల్ల కావట్లేదు నాన్న. నేను తట్టుకోలేకపోతున్నాను. మల్లిక, మల్లిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు పొలం కావాలని
ఆ గాలోడు అడిగితే మా నాన్న ఇచ్చేవాడు కదా. అంత మంచి మనిషిని హత్య చెయ్యాలని ఆ దుర్మార్గుడికి ఎలా అనిపించింది? ఆయన్ని హత్య చేసి ఆయన ఇంట్లోనే ఇన్నాళ్ళు మంచోడిలా నటించాడు. అసలు అసలు మనిషేనా వాడు? మావయ్యకి టైం అయిపోయింది. ఇది ఆయన తలరాత. అప్పుడు నేను ఎంత చెప్పినా ఎవరూ నా మాట వినలేదు. నాది కూడా తప్పే మల్లిక. ఏదో జరగబోతుందని తెలుసు, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. వాణ్ణి వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. నారాయణని వదలకూడదు బావా. మా నాన్నని చంపేసి హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. వాణ్ణి నేనే నా చేతులతో చంపేస్తాను. నువ్వెందుకు చంపడం? నేనున్నానుగా. వాడు కానీ నాకు చిక్కాలి, వాడి తల నరికి నీ కళ్ళ దగ్గరే పడేస్తాను. వాడి చావు నా చేతుల్లోనే రాసింది. అందుకే పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. వదలను, వాణ్ణి వదలను కాక వదలను. ఆ దుర్మార్గుడికి సాయం చేసిన సంపంగి మన కళ్ళ ముందే మన ఇంట్లోనే తిరుగుతుంది. మరి దాన్నేం చేస్తావు? చెప్పు, దాన్నేం చేస్తావు? లేదు మల్లిక, సబ్వేషణ కోసం అన్న ముఖ్యమా, మామగారు ముఖ్యమా? అంటే నీకు అన్నే ముఖ్యం అంతేనా? అంటే మా మేనమామ నాకు తండ్రి లాంటి వాడని నువ్వు చెప్పిందంతా అబద్ధమేనా? చెప్పు, అబద్ధమేనా? అది కాదు మల్లిక. సంపంగితో పాపం తెలియక ఏం తెలీదు దానికి? నారాయణే మావయ్యని హత్య చేశాడని తెలియక. నీకు నీ అన్న ముఖ్యం కాబట్టి నీ అన్న భార్య సంపంగి ముఖ్యం. కోమలికి తన చెల్లెలు ముఖ్యం. స్వార్థపరులు అందరూ అందరే స్వార్థపరులు. మల్లిక, సంపంగి చేసిన తప్పుకి కోమలి మాత్రం ఏం చేస్తుంది? పాపం కోమలిని అర్థం చేసుకో మల్లిక. చూడు బావా, నిజం చెప్పాలంటే నాకు కోమలి మీద ఎలాంటి కోపం లేదు. సంపంగి ఏదో నాటకాలాడి కోమలి మనసు మార్చేసింది. అదే నేను భరించలేకపోతున్నాను. ఇది నిజం. సంపంగి గురించి తెలిసి కూడా కోమలి దాన్ని ఎలా నమ్మింది? అది తప్పు కదా? సంపంగలా నమ్మించుంటుంది. లేదు బావా, సంపంగి ఏం చెప్పినా కోమలి ఎప్పుడు నమ్మలేదు. అలాంటి కోమలి ఇప్పుడు నమ్మిందంటే ఏమనుకుంటున్నావు? సంపంగి తన సొంత చెల్లెలు.